కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ రిలే నిరాహార దీక్షలు చేయడం మా ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని 3వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈపూరు వినోద్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఈపూరు వినోద్ కుమార్ సంపూర్ణంగా మద్దతు తెలిపి ఎమ్మెల్యేతో పాటు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఈపూరు వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎంపీ ఈటెల రాజేందర్ నామినేటెడ్ పదవి ఏమీ ఉండదు, ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మళ్లీ నామినేటెడ్ మెంబర్ను నియమించడంపై ఈటెల రాజేంద్రపై ఈపూరు వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న కంటోన్మెంట్ విలీనం కోసం ఏ నిర్ణయం తీసుకున్నా 3వ వార్డు నుంచి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని తెలిపారు. అవసరమైతే ఢిల్లీలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారని స్పష్టం చేశారు. రిలే నిరాహార దీక్షలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక ఎలక్షన్ చేయకుండా కంటోన్మెంట్లో ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా అలానే కాలయాపన చేసుకుంటూ పోతున్నారు. సో ఇదే ఈసారన్నా చేస్తారని అనుకుంటే కూడా ఈసారి ఎలక్షన్ చేస్తలేరు, మర్జీ చేస్తలేరు. గత ఒక నెల రోజుల కింద ఈటెల రాజేందర్ గారు స్టేట్మెంట్ విన్నాను, ఈసారి ఎలాంటి నామినేటెడ్ లేదు, డైరెక్ట్ ఎలక్షన్స్ అని. సరే అలాంటి ఎంపీ గారి నోట్లో మనం ఎలక్షన్ గురించి విన్నప్పుడన్నా కనీసం ఎలక్షన్ మీద హోప్ వచ్చింది. మళ్ళీ ఒక 4 రోజుల కింద ఏమైనామంటే ఇవి ఉన్న నామినేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకొక ఏడాది కూడా పొడిగిస్తున్నారు. మనం చెప్పుకుంటే పోతే మనం వినుకుంటే పోతే అట్లనే చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని రోజులు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికైనా మనం కళ్ళు జరగకుంటే ఇటనే పోతుంటే ఏం లేదు. అదే గణేష్ అన్న తీసుకున్న ఒక నిర్ణయం మనం అందరం కట్టుబడి ఉన్నాం గణేష్ అన్నతో పాటు. అందుకే ఈరోజు నేను మన నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. గణేష్ అన్నకు నా సంపూర్ణ మద్దతు తెలుపుతూ, అదేవిధంగా మా వార్డ్ 3 తరఫున, మా బస్తీ వాసుల తరఫున, మా కాలనీ వాసుల తరఫున, అందరి తరఫున మద్దతు తెలుపుతూ రానున్న రోజుల్లో కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్న గణేష్ అన్న వెంబడి మేము ఉంటాం కాబట్టి ఉంటానని తెలియజేస్తూ, ఇక్కడ గల్లీలో కాదు ఢిల్లీలో కూడా అయినా అన్న కూడా వస్తాను నేను వచ్చి తప్పకుండా తాడో కూడా తెలుసుకుందాం. మనము కంటోన్మెంట్ విలీనమో ఏదైనా కానీ లాఠీ దెబ్బలనేది మనసులో తప్పకుండా, కానీ మనకు ఈ విలీనం మాత్రం వద్దేది లేదు. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను.